రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ క్రైమ్ కు పాల్పడినారో, ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా 36 కేసులు పెట్టినారు. అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఏసీ చైర్మన్ గా పనిచేసినారు. అనుభవం ఉన్న నాయకుడు. ఆయన వయసు కూడా దాదాపుగా 67 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంది. ఒక సీనియర్ సిటిజన్ ఆయన. అటువంటి వ్యక్తి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 5 ఏళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు. గెలిచినా ఓడిపోయినా ఒక పార్టీని, ఒక నాయకుడిని, ఒక సిద్ధాంతాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్దితో, కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు. నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు. ఆయన పైన 30 కేసులు పెట్టినారు. అయినా కూడా కడుపు మంట సాలలే వీళ్ళకందరికీ. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమైనారా అంటే సమాధానం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు. 99 రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సమాధానం లేదు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా? అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారంట. ప్రజలకు ఉపయోగపడే సమస్యలు 100 అడిగితే దానిలకు సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారు. అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. చెయ్యి అయినది, గడ్డం అయినది. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏమరా అంటే మంచి సబ్జెక్టును అంతా పక్కకు దుబ్బేసి పనికి మాలినది ఒక్కటి పట్టుకుంటారు. ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా, అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు. ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు, ఆయనను పీకేది కూడా లేదని చెప్పి జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా. ఏంది రాది అంటే మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమరా అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేటివన్నీ కూడా తప్పులే. అయినా కూడా వాళ్ళ కళ్ళకు అవి కనపడ్డంలే. తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ. వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం, కానీ అది చిన్న విషయం కాదన్నా. పోయి వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మనసుతో ఆలోచించే వాళ్ళు, మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు, దైవభక్తి ఉండేవాళ్ళు, దేవుడి పైన నమ్మకం ఉండేవాళ్ళు, జనసేన పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు కూడా 80% మంది ఈ లడ్డూకు సంబంధించి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఒప్పుకోవడం లే ఈ రోజు. కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోతుంది, ఇంకా ఎవరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి, మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు, అనర్గళంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. జరిగిన దాడి గురించి, జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా వివరించినారు మౌనిక గారు. నిజంగానే మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాక. ఎందుకంటే కానీ మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా ప్రజలకు అంత అర్థమయ్యే విధంగా చెప్పడం నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే 10 మంది ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడినారు. మీరు మాట్లాడిన ఒక గొప్ప మాట ఏమరా అంటే రాళ్లు రువ్వుతున్నా, కత్తులు దూస్తున్నా, గోడల్లో నుంచి గుణపాలు దింపుతున్నా కూడా అంబటి రాంబాబు గారు భయపడలేదంటే ఆయనకు వ్యవస్థలపైన ఉండేటటువంటి నమ్మకం అని ఒక గొప్ప మాట మాట్లాడడం నిజంగానే మా అందరికీ చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, కానీ ఒక్క